నీ టకీ టకీ అన్నారు, టకీ లేదు గీకీ లేదు. మాకు రైతు భరోసా వన్నేలే. గా ఊళ్ళే మా అక్కలకు కోపిన్ కరెక్ట్ వచ్చింది కానీ మన ఊళ్ళే సప్పుడే లేదుల్లా. ఇందిరమ్మ ఇల్లు మాకు వస్తే బాగుండే, ఆనకాలం వస్తే ఇల్లంతా ఊర్చిపాడైతుంది. కొందరికే వచ్చేటట్టున్నాయి. మొన్న మాత్రం చేసిండ్రు, మళ్ళీ ఎవ్వరు మాట్లాడుతూనే లేరు. చెల్ గట్లెందుకుంటది, 4 రోజులైతే అంతటా పక్కా ఇస్తారు చూడు అని ఊర్లలో చర్చలు నడుస్తున్నాయి. అల్లా గీ లొల్లి. పథకాలకు బిరేకు, పథకాలు బంధు, పథకాలు ఆగినట్టే, పథకాలు చల్లబడ్డట్టే. మీడియాలో గిదే బ్రేకింగ్, సోషల్ మీడియాలో గిదే ట్రెండింగ్. 3 ఎమ్మెల్సీ సీట్లకు నిన్న ఎలక్షన్ గంట కొట్టుడే ఆల్చం. ఇక స్కీములు బంద్ అవుతాయని గులాబీ పార్టీ వాళ్ళు గుత్తగట్టి ప్రచారం చేస్తూనే ఉన్నారు జోరుగా. గా ఓట్లోడ్చేదాకా రైతు భరోసా రాదు, ఇందిరమ్మ ఇండ్లు ఇయ్యరు, కొత్త కోపిన్ కారెట్లు వంచరు, ఆత్మీయ భరోసా ఆపుతారని పుకారు పుట్టించారు పుణ్యాత్ములు. ఎలక్షన్ కోడ్ వస్తుంది ఆగిపోతాయని తెలిసే స్కీములు సురువు చేసిరు, పబ్లిక్ మోసం చేసిరని గరం అవుతుండ్రు. ఇవాళ ఈ 1 మంత్ ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్, తర్వాత సర్పంచ్ ఎలక్షన్ కోడ్, తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ కోడ్, తర్వాత కౌన్సిలర్ల ఎలక్షన్ కోడ్. అంటే ఒక 6 నెలల పాటు ఇవాళ కేవలం ఎలక్షన్ కోడ్ మీద ఇవన్నీ కూడా జరిపే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎలక్షన్ పనులు జగబెడుతున్న కలెక్టర్లను, ఆఫీసర్లను ఇదే ముచ్చట అడిగితే అమల్లో ఉన్న పథకాలు ఆపే ప్రసక్తే లేదు. ఎంసీసీ అనేది ఏదైనా కొత్త ఫ్రెష్ వర్క్స్ శాంక్షన్ చేయకూడదు, కానీ అమల్లో ఉన్న పథకాలు అలానే కొనసాగుతాయి. ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ రాకముందే 4 పథకాలు చాలు చేసిరు కాబట్టి అవి నడుస్తున్న పథకాల కిందనే లెక్క. అంటే ఓట్ల టైంలో కూడా పక్కా అమలు అవుతాయి. ఒక అల్లమున్న సురువు చేయకుంటే ఇంకో నెల రోజుల దాకా పెట్టే ఛాన్స్ ఉండకపోవు. 32 జిల్లాలలో 577 రూరల్ ఇచ్చినందుకు ఇప్పుడు కోడ్ వచ్చినా ఫరక్ పడతలేదు. కాబట్టి జప్పున్నే అందరికి రైతు భరోసా పడుతుంది, కొత్త రేషన్ కార్డులు వస్తాయి, ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ అయితే ఆత్మీయ భరోసా అందుతుందని సర్కారు వాళ్ళు వేస్తున్న సాటింపు.